తెలుగు జాతి కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విడిపోయింది, అనేక విధాలుగా కలిసింది, అనేక సమస్యలు కూడా ఫేస్ చేసి ఈరోజు మీరు చూస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండేది భారతదేశంలో ఒకే ఒక జాతికి, అది కూడా తెలుగు జాతికి హైదరాబాద్, తెలంగాణ, ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిసారిగా ఆ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక మాటలో చెప్పాలంటే ఐకమత్యం తక్కువ. ఆ రోజు కూడా మన వాళ్ళు విభేదించారు, ప్రాణ త్యాగం చేసి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఇప్పిస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచించి కొంతమంది కర్నూలు, కొంతమంది విజయవాడ, కొంతమంది విశాఖపట్నం, ఫైనల్గా కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు పెట్టి రాజీ ఫార్ములాకు వచ్చారు. ఆ రోజు కూడా ఒకటే ఆలోచించారు, మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం, తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉంటుందని ఆలోచించి పెడితే మళ్ళీ 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధాని, 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, మళ్ళీ 2014 జూన్ 2న నవ్యాంధ్ర ఆవిర్భావం. ఏ రాష్ట్రం కూడా ఇన్ని సమస్యలు ఫేస్ చేయలేదు. అదే సమయంలో మళ్ళీ ఒకసారి చూస్తే 1924 3 ముక్కలాట, 3 రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1924 ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి, దేవతలు ఉండేది అమరావతిలో. ఇక్కడ ఈ కలియుగంలో మనమందరం ఉండబోయేది అమరావతి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని బిగినింగ్లో గుర్తించలేదో, ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఏ విధంగా అయితే గుర్తించారో ఇక్కడ కూడా ఒక త్యాగం ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు, ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పోలింగ్ లో ల్యాండ్ ఇచ్చారంటే అదొక స్ఫూర్తి, ఇదొక చరిత్ర. మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే అమరావతి కట్టాలి. నేను ఒకటే ఆలోచించాం, అమరావతి కట్టాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు మీలో కూడా కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు కొత్త ఆలోచన వచ్చింది, అదే ల్యాండ్ పూలింగ్. రాజధాని నిర్మాణంలో ప్రజల్ని భాగస్వాములు చేయడం, భాగస్వాములు చేసి తద్వారా వాళ్ళు బాగుపడతారు, రాజధాని కట్టడానికి సులభం అవుతుంది. అందుకే ఆ రోజు నేను ఆలోచించినప్పుడు ఒకటే చెప్పాను, ప్రతి సంవత్సరం మీకు కావాల్సినటువంటి కొంత డబ్బులు ఆర్థిక సహాయం చేస్తాం. అంటే ఈరోజు మీ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని యాన్యుటీ ఇస్తాం. 10 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకుంటే దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు కూడా పేరు వస్తుంది, రాజధానికి ఇచ్చినట్టు చెప్పాం. నేను గర్వపడుతున్నా, మా మాట నమ్మారు. 33,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన దానికి కొన్ని ఇబ్బందులు పాలయ్యారు. 1924 రైతుల పోరాటం అమరావతి చరిత్రలో శాశ్వతంగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి కూడా పొట్టి శ్రీరాములు గారు కల్లో కనపడి నేను త్యాగం చేశాను, మీరు కూడా పోరాడమని స్ఫూర్తి ఇచ్చి పోరాటం చేయించాడు. ఆ స్ఫూర్తితోనే ముందుకు పోయారు. అందుకే మనం చరిత్రలో మంచిని చెడుని రెండు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం, అనునిత్యం ఒకటి ఆలోచించాం. విధ్వంసం జరిగింది, రాష్ట్రం యొక్క బ్రాండ్ దెబ్బతినింది, తెలుగు జాతి నష్టపోయింది. మళ్ళీ ఏం చేయాలని ఆలోచించి ఒకే మాట మీద నిలబడ్డాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు కలిసి ఎన్డీఏ కూటమి పెట్టుకున్నాం. ఆ కూటమి 21 నెలలు మంచి ఫలితాలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. పోలవరం పూర్తయితే మన జీవితాలు బాగుపడతాయి. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. 440 కోట్లతో పూర్తయిన పోలవరానికి మళ్ళీ మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేర్లలుగా డయాఫామ్ కొత్తది కట్టే పరిస్థితికి వచ్చాం. అది కూడా పూర్తయింది. రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మనం కూర్చున్నామో, ఈరోజు ఫౌండేషన్ వేసామో, దీనికి ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అమరావతి తెలుగు ప్రజల గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇల్లుండడమే కాదు, మనకంటూ ఒక రాజధాని ఉండాలి. అప్పుడే ఎక్కడికైనా వెళ్తే ఏది నీ రాజధాని అంటే గౌరవంగా, సగర్వంగా అమరావతి నా రాజధానిని చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి రాజధానిని నిర్మాణం చేయడం 3 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఒక స్థాయికి తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజా రాజధాని అమరావతి డబ్బులు ప్రజల ట్యాక్సులు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఇది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఇది రైతులు ఇచ్చిన భూమి నుంచి కొంత భూమి తిరిగి డెవలప్ చేసి వారికి ఇస్తాం. ప్రభుత్వ భవనాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం. మిగిలిన భూమి కూడా కొంత అమ్మి ఆ డబ్బులతో పూర్తిగా అప్పులు లేకుండా ఈ రాజధాని నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచుతుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.